బిగ్ స్టోరీ. దేశంలో ఫ్యాసిస్టు శక్తుల స్వైర విహారానికి అంతు లేకుండా పోయింది. సంఘ్ పరివార్ దాని సైద్ధాంతిక పునాదుల మీద కేంద్రంలో ఏర్పాటైన మోడీ సర్కారు మొదటి రోజు నుంచి హిందుత్వ ఎజెండా అమలు చేస్తూ పోతోంది. ఎన్నికలకు ముందు అచ్చేదిన్ ఆనేవాలా హై అని ఓదరగొట్టిన మోడీ సర్కారు ఇప్పుడు మాత్రం హిందుత్వ ఎజెండాతో ముందుకు సాగుతూ ప్రజల్ని మభ్యపెడుతోంది. ఓవైపు కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం చట్ట సవరణలు చేసుకుంటూ పోతూనే మరోవైపు దేశంలో లౌకిక వాతావరణాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రజలు ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే ఆదేశాలను పాలకులు సంస్కృతి పేరిట ప్రజలపై రుద్దుతున్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను లాక్కోవటానికి నిస్సిగ్గుగా చట్టాలు చేస్తున్నారు. ఈ చోద్యాన్ని చూస్తూ మౌనంగా ప్రేక్షక పాత్ర వహించటం మేధావుల వంతవుతోంది. మతం పేరిట రాజకీయాలు చేయటం మన దేశంలో కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆ రాజకీయాలకు ఆవు కేంద్రంగా మారింది. తాజాగా మహారాష్ట్రలో యానిమల్ ప్రివెన్షన్ అమెండ్మెంట్ బిల్ 1995కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం మహారాష్ట్రలో పశువధ నిషేధం అంటే గొడ్డు మాంసం క్రయ విక్రయాలకు కూడా అడ్డుపడ్డట్లే. సమాజంలో దాదాపు 20% మంది మైనారిటీ ప్రజలు, అలాగే పెద్ద ఎత్తున దళితులు, గిరిజన తెగలు ఎంతో ఇష్టంగా తినే గొడ్డు మాంసాన్ని మతం పేరిట అడ్డుకుంది మహారాష్ట్రలోని బీజేపీ శివసేన సంకీర్ణ ప్రభుత్వం. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే 5 ఏళ్లు జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు చట్టం చెబుతోంది. ఈ చట్టంలో పేర్కొన్న యానిమల్ ప్రివెన్షన్ అనే పదానికి అర్థం సాధారణంగా మనుషులందరూ భుజించటానికి వినియోగించే జంతువులన్నీ వస్తాయని అనుకుంటారు. కానీ ఈ చట్టం కేవలం ఆవు, ఎద్దు వధ నిరోధానికే పరిమితమైంది. ఇది ప్రభుత్వం ఏకపక్ష ఫ్యాసిస్టు చర్యకు నిదర్శనం. ఈ చట్టం ప్రకారం ఆవు, ఎద్దు మాంసం క్రయ విక్రయాలు నిషేధం. అయితే ఇక్కడ ఒక విచిత్రం గమనించవచ్చు. ఈ చట్టం ప్రకారం గేదెలను వధించవచ్చు. అయితే ఈ గేదె మాంసం తక్కువ నాణ్యత కలిగి ఉంటుంది. మహారాష్ట్ర బీఫ్ మార్కెట్లో గేదె మాంసం వాటా కేవలం 25% మాత్రమే. నిజానికి ఈ చర్య వల్ల శాకాహార ఉద్యమ డిమాండ్కి అనుగుణంగా ఉందా అంటే అది కాదు. ఈ చట్టం కేవలం ఓ వర్గం మెప్పు కోసం రూపొందించబడిందని చెప్పవచ్చు. కేవలం కొన్ని జంతువులకు పవిత్రత ఆపాదించడం ఇక్కడ గమనించాల్సిన అంశం. నిజానికి గేదెలు పవిత్రతను నోచుకోవటానికి పెద్దగా కారణాలు కనిపించవు. మహారాష్ట్రలోని ముంబై నగరంలోనే దాదాపు 90,000 కేజీల గొడ్డుకూర అమ్ముతున్నారు. దాదాపు 900 లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాలు, అంతకు మించే లైసెన్స్ లేని దుకాణాలు మరో 1000 దాకా ఉంటాయి. గొడ్డుకూరకు సంబంధించి కొన్ని అపోహలు మన భారతీయ సమాజంలో ఉన్నాయి. ఇవన్నీ మధ్యయుగాల నాటి మత ఛాందసవాదంతో ఉన్న కొన్ని సంస్థలు ప్రచారం చేస్తున్న అంశాలే. అయితే ఛాందస సంస్థల భావజాలమే హిందుత్వమని ప్రసార మాధ్యమాలు ప్రాముఖ్యత ఇవ్వడం దురదృష్టకరం. అయితే సరిగ్గా 10 ఏళ్ల క్రితం ప్రాచీన చరిత్రకారుడు ద్విజేంద్ర నారాయణ జూ తన పుస్తకమైన ద మైత్ ఆఫ్ ద హోలీ కౌలో భారతీయ ఆహార అలవాట్లలో గోవు పాత్రపై ప్రస్తావించారు. అంతేకాదు, వేలాది సంవత్సరాలుగా వస్తున్న గొడ్డుకూర వినియోగాన్ని సదరు పుస్తకంలో పేర్కొన్నారు. అందుకు గాను కొన్ని ఛాందస మూకలు డియన్ జూను చంపేస్తామని కొన్ని మతతత్వ సంస్థలు బెదిరించాయి. నిజానికి ఎన్నికలకు ముందు బీజేపీ దాని సైద్ధాంతిక పునాది సంఘ్ పరివార్ మోడీ రూపంలో అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చాయి. ఎన్నికల్లో కొద్దిమంది తప్ప దాదాపు అందరూ సంయమనం పాటిస్తూ వచ్చారు. ఒక్కసారిగా అధికారం హస్తగతం చేసుకోగానే అన్ని రంగాలను కాషాయీకరణ చేసేందుకు నడుం బిగించారు. ముఖ్యంగా ఘర్ వాపసీ పేరిట, అలాగే లవ్ జిహాద్. ఇలా ఒకటేమిటి, దేశంలోని మైనారిటీల్లో అభద్రతా భావం పెరిగేలా వరుసగా ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇలా హిందుత్వ పేరిట ప్రజలను చీల్చడం వెనుక ఒక కుటిల నీతి లేకపోలేదు.
ముఖ్యంగా దేశంలో రానున్న 5 ఏళ్లలో అమలు చేయనున్న కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలను కప్పిపెట్టేందుకే ఈ హిందుత్వ నాటకాలకు బీజేపీ ఆజ్యం పోస్తోంది అనే వాదన ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మత ప్రాతిపదికన విడదీస్తూ, మైనారిటీ మతాలపైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ, హింసని ప్రవేశపెడుతూ, మిగిలిన ప్రజలందరినీ కూడా మొత్తంగా మెజారిటీ ప్రజలుగా చూపించేటటువంటి ప్రయత్నం నుంచి అధికారంలోకి రావాలనేటటువంటి ఒక తపన ఒక 60 ఏళ్ల పాటు కొనసాగింది. అది 2014లో మోడీ అత్యధిక మెజారిటీతోటి అధికారంలోకి రావడంతో నిరూపణ అయింది. గొడ్డు మాంసం నిషేధం వెనుక కూడా ఒక పెద్ద కుట్ర ఉంది. ముఖ్యంగా హిందుత్వం పేరిట దేశంలోని మైనారిటీలపై ఆధిపత్యం చెలాయించేందుకు సంఘ శక్తులు ఆడుతున్న నాటకంగాను, అలాగే మార్కెట్లో పేదలకు అత్యంత చవకగా దొరికే ఓ బలవర్ధక ఆహారాన్ని నిషేధించి దాని స్థానంలో మార్కెట్ నిర్దేశించిన ఆహారాన్ని బలవంతంగా తినేలా చేయాలనే దురుద్దేశం ఉంది. రామ జన్మభూమి అంశంతో పాటు ప్రజలను విచ్ఛిన్నం చేసేందుకు, దేశంలో లౌకిక వాతావరణాన్ని అంతమొందించేందుకు ఏ అవకాశాన్ని జారవిడవలేదు సంఘ్ పరివార్ శక్తులు. ముఖ్యంగా ఆవులు హిందూ సమాజంలో గోమాంస భక్షణ పట్ల ఉన్న అపోహాలను ఆధారం చేసుకొని కొత్త సిద్ధాంతాలకు తెరతీశారు. ముఖ్యంగా సమాజంలో పీడిత ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వారిని సాంస్కృతికంగా వెనుకబడిన వారిగా చూపించేందుకే సంఘ్ పరివార్ శక్తులు హిందుత్వ ఎజెండాను అమలు చేస్తున్నాయనే వాదన లేకపోలేదు. ఎందుకంటే దేశంలో ప్రగతిశీల శక్తుల మార్గ నిర్దేశకత్వంలో సమాజంలోని పీడిత వర్గాల ప్రజలంతా ఏకమై దేశంలో దోపిడీ వ్యవస్థను కూల్చేందుకు సంఘటితమయ్యే రోజు మరెంతో దూరంలో లేదు. ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఫ్యూడల్ శక్తులు మత ఎజెండాను తెరపైకి తెచ్చి తమ అస్తిత్వాన్ని కాపాడేందుకు గొడ్డుకోర నిషేధం లాంటి చర్యలను ముందుకు తెచ్చింది. దళితుల్లోనూ ముస్లింలలోనూ గొడ్డుకోరను అమ్మటం లాంటి ప్రధాన వృత్తిగా జీవనం వెల్లదీస్తున్నారు. వీరంతా ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఉపాధి కోల్పోనున్నారు. వీరంతా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారే. ముస్లింలలోని కురేషీ అనే వర్గం ఈ గొడ్డు మాంసం వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వీరంతా సామాజికంగా కూడా ఒక వర్గం దృష్టిలో నేరస్తులుగా ముద్రపడే ప్రమాదం కూడా ఉంది. అంటే గొడ్డు మాంసం నిషేధం వల్ల ఓ సాంప్రదాయ వృత్తి చేసుకుని గౌరవంగా బతికే ప్రజలను అటు ఆర్థికంగానూ, మరోవైపు సామాజిక భద్రత కూడా కోల్పోయే పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు. ఇది ఓ రకంగా గ్లోబలైజేషన్ పరిణామంలో చితికిపోయిన చిన్న వృత్తుల వారి జీవితం లాంటి పరిస్థితే. ఈరోజు ఆవు మూత్రాన్ని హిందువులు పవిత్రంగా భావిస్తారు, కానీ ఆవు మాంసాన్ని ఎందుకు నిషేధిస్తారో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పూర్వకాలం వేదాల గురించి మాట్లాడే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ రాజకీయ పార్టీ అయిన బీజేపీ వేదాల కాలంలో గోవులను ఆహారంగా భుజించిన వాళ్ళు ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆవును ఒక రాజకీయంగా ఎజెండాకు తీసుకొచ్చి ఇలా దాదాపు కొన్ని వేల మంది ఈ దేశంలో ఉన్న ముస్లింలు, ప్రధానంగా దళితులు, ఆదివాసీలు తినే ఆహారాన్ని నిషేధించడం అంటే ఇది అప్రజాస్వామికమైన పాలన. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. ప్రధానంగా గొడ్డు కూరను కేవలం ముస్లిం, క్రిస్టియన్ మతస్థులు మాత్రమే తింటారు అనే అపోహ కూడా ఉంది. మన సమాజంలో భాగమైన ఇస్లాం మతస్థులు, క్రిస్టియన్ మతస్థుల వలసలో భాగంగా మన దేశంలో గోవధ మొదలైందనే ప్రచారం కూడా ఉంది. కానీ ఇదంతా అపోహ మాత్రమేనని మన చరిత్రకారులు నిరూపించారు. మన సమాజంలో ఎన్నో వేల ఏళ్లుగా దళిత కులాలు గొడ్డు కూరను ఎంతో ఇష్టంగా తింటున్నాయి. అత్యంత చవకగా దొరికే బలవర్ధక ఆహారంగా గొడ్డు కూరకు పేరుంది. గోవు పవిత్రత లాంటి అంశాలన్నీ ఆధిపత్య వర్గాల కట్టుకథలే. ఆవుకు పవిత్రత ఉన్నది అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకొచ్చి దేశంలో ఉన్న దళితులపైన ప్రధానంగా దాడులకు పురికొల్పేటటువంటి ఒక వాతావరణం చాలా ప్రధానంగా జరుగుతాం. పోలీస్ స్టేషన్లో రక్షణ కోసం దాచుకున్నటువంటి 5గురి దళితుల్ని పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి పోలీస్ స్టేషన్లోనే హతమార్చినటువంటి ఒక భయానకమైనటువంటి హిందూ ఉన్మాద జాతీయవాదం ఈ దేశంలో కొనసాగుతాం. బిగ్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
గొడ్డు కూరను ప్రజల నుంచి దూరం చేసి తమ ఆధిపత్యాన్ని రుద్దటం అంటే ఫాసిజానికి పరాకాష్ట అని చెప్పాలి. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల అనాదిగా ఓ ప్రధాన వర్గం తింటున్న ఆహారాన్ని దూరం చేసినట్లయింది. అంతేకాదు వారందరినీ మిగతా పీడిత వర్గాల నుంచి విడదీసే ప్రయత్నం లోపల జరుగుతూనే ఉందనేది అసలు లోగుట్టు. గొడ్డు మాంసం నిషేధం వల్ల ప్రజలకు రాజ్యాంగం ద్వారా లభించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లయింది. ఒకటి భారత రాజ్యాంగం ద్వారా జీవించే హక్కును రాజ్యం లాగేసుకుంది. ఈ హక్కు క్రిందనే ఆహారపు హక్కు కూడా ఉంటుంది. అంతేకాదు ఈ హక్కు ద్వారా ప్రజలు ఎలాంటి వృత్తినైనా వ్యాపారాన్నైనా ఎంచుకునే హక్కు లభించింది. అయితే గొడ్డుకూర నిషేధం ద్వారా ప్రాథమిక హక్కును ప్రజల్లోని ఓ వర్గం కోల్పోయినట్లయింది. ఈ చర్య వల్ల దేశంలోని భిన్న సంస్కృతుల మధ్య ఉన్న సామరస్యపూర్వకమైన వాతావరణానికి విఘాతం కల్పించినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఉదాహరణకు దేశవ్యాప్తంగా 1 కోటి పశువులను వధించకుండా 5 ఏళ్ల పాటు కాపాడితే వాటి సంఖ్య 500 అవుతుంది. అంటే దేశంలో పశుగ్రాసం కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అంతేకాదు దేశంలో గడ్డి భూముల విస్తీర్ణం కూడా కుంచుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు ఒక్కో పశువుకు రోజుకు 10 రూపాయల చొప్పున ఖర్చు చేసిన ఏటా 18,000 కోట్ల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది. మన దేశం మొదటి నుంచి సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథ విధానాన్నే నమ్మింది. కానీ ఇలాంటి చర్యలు ఈ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ముఖ్యంగా వ్యవసాయ పరంగాను పాల ఉత్పత్తి పరంగాను ఉపయోగించిన వీలు లేని పశువుల వల్ల పోషణ కూడా భారంగా మారిపోతోంది. అంతేకాదు ఇలాంటి చట్టాల ద్వారా పశుపోషణ మరింత భారమై ఉపయోగం లేని పశువులు పెరిగిపోయే ప్రమాదంతో పాటు పశుదానా కొరత అవుతుంది. ఫలితంగా పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశాలున్నాయి. అంతేకాదు తోలు సంబంధిత పరిశ్రమలకు కూడా ఇది పెద్ద ఎదురుదెబ్బ. తోలు సంబంధిత పరిశ్రమలతో పాటు ప్రపంచవ్యాప్తంగా బీఫ్కి చాలా పెద్ద డిమాండ్ ఉంది. ఇలా గొడ్డు మాంసం నిషేధ చట్టం వల్ల దాదాపు $5 బిలియన్ మేర విదేశీ ఎగుమతుల వ్యాపారం దెబ్బతింటుంది. అంతేకాదు ఈ పరిశ్రమలను నమ్ముకొని దాదాపు దేశవ్యాప్తంగా 15 మిలియన్ల ప్రజలు జీవనం సాగిస్తున్నారు. వీరందరికీ కూడా ఈ చట్టం అడ్డంకిగా మారుతుంది. గొడ్డు మాంసం నిషేధంపై గ్రామీణ ప్రాంత ప్రజలు అంతగా హర్షించే పరిణామం కాదనేది నిర్వివాదాంశం. ఎందుకంటే సాధారణంగా వ్యవసాయానికి కానీ పాల ఉత్పత్తికి కానీ పనికిరాని పశువులనే పశువధశాలలకు పంపిస్తారు. ఎందుకంటే ఆయా పశువుల్ని వృధాగా వదిలేసే బదులు పశువధశాలలకు పంపిస్తారు. ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఇలాంటి పశుపోషణ మరింత భారం అనే సంగతి తెలిసిందే. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే ఈ చట్టం అటు గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషకులకు కూడా అంతగా రుచించని చట్టమనే చెప్పవచ్చు. మరోవైపు మన దేశంలో పశువధ అనేది బలవంతంగా జరగట్లేదు. సాధారణంగా దేశంలోని మెజారిటీ పశుపోషకులంతా హిందూ సాంప్రదాయాన్నే పాటిస్తున్నారు. అయినప్పటికీ వీరి అంగీకారంతోనే వ్యవసాయానికి పాల ఉత్పత్తికి పనికిరాని పశువులను పశువధశాలలకు పంపుతున్నారు. సాధారణంగా పాల ఉత్పత్తికి ఉపయోగించే వ్యవసాయానికి వాడే ఎద్దులను ఎవరు పశువధశాలలకు పంపరు. ఇది ఈనాటి సాంప్రదాయం కాదు, తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. చట్టం కూడా అందుకు అనుకూలంగానే ఉంది. మరి పశుపోషకులకు లేని అభ్యంతరం ఈ ఛాందస సంస్థలకు ఎందుకు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. కరువులు వచ్చినప్పుడు పశువులను మాంసం కోసం వాడటం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. గొడ్డు కూరను దళిత జాతికి చెందిన ప్రజలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈశాన్య రాష్ట్రాల్లో గిరిజనులకు బీఫ్ ప్రధాన ఆహారం. ఇక కేరళలో మొత్తం మాంసం వినియోగం బీఫ్ వాటా దాదాపు 40% ఉంది. కేరళలో మెజారిటీ ప్రజలు బీఫ్ ను ఇష్టంగా తింటారు. వీరిలో దాదాపు 72 తెగలు హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తుండటం గమనార్హం. ముఖ్యంగా మాంసాహారంలో ఎక్కువ మంది వినియోగించే కోడి, పొట్టేలు, మేక మాంసాలు మార్కెట్లో ధర ఎక్కువ. అందుకే పేద ప్రజలకు గొడ్డు మాంసం చౌకగా లభించే బలవర్ధకమైన ప్రోటీన్ ఆహారం.
అనేక సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా తమకు ఇష్టమైనటువంటి ఆహారంగా మరి ఎద్దు మాంసాన్ని తింటూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా. సైన్స్ పరంగా చూసినా ఈ ఎద్దు మాంసంలో అనేక ప్రోటీన్స్, విటమిన్స్, అంటే మనిషి రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి అన్ని సమపాలలో ఉన్నటువంటి ఆహారంగా బీఫ్ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. మరోవైపు గొడ్డు మాంసం అమ్మే దుకాణాల వద్ద వివిధ రాష్ట్రాల్లో జరిపిన ఓ సర్వేలో నిజానిజాలు తేటతెల్లమయ్యాయి. అందులో 2/3 గొడ్డు మాంసం ముస్లింల కన్నా ఎక్కువగా ముస్లిమేతరులే వినియోగిస్తున్నట్టు తేలింది. అలాగే ప్రతి ఏటా గొడ్డు మాంసం వినియోగం 7% పెరుగుతోంది. గోవధ నిషేధం వల్ల తమ వద్ద ఉన్న పశువుల్ని వదిలించుకునేందుకు పశుపోషకులు వాటిని రోడ్లపై వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ రోడ్ల పక్కనే ఆయా పశువులు చనిపోతే ఆ చనిపోయిన ఆవులు, ఎద్దులను అలాగే వదిలేస్తే ప్రమాదకరమైన జబ్బులు కూడా వ్యాపించే అవకాశం ఉంది. బిగ్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మహారాష్ట్ర యానిమల్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం ఆవు, ఎద్దులకు మాత్రమే పవిత్రతలను ఆపాదించారు. దీన్ని బట్టి ఒక వర్గంపై మాత్రమే కక్ష కట్టారన్నది స్పష్టమవుతోంది. అయితే నిజానికి గోమాంస భక్షణపై హిందూ సమాజంలోనే ఎన్నో అపోహలు ఉన్నాయని చరిత్రకారులు పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలోని ప్రఖ్యాత చరిత్రకారులు ఎందరూ గొడ్డు మాంసం స్వీకరించడం ప్రాచీన భారతీయుల అలవాట్లలో ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. అందుకు చారిత్రక ఆధారాలను కూడా బయటపెట్టారు. జంతు బలులు మన దేశంలో ఎప్పటి నుంచో ఉంటున్న సాంప్రదాయమే. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర ధర్మశాస్త్రాల్లో కూడా గోవధ ప్రస్తావన ఉంది. ఈ విషయమై ప్రొఫెసర్ డిఎన్ చూ రాసిన ద మైత్ ఆఫ్ ద హోలీ కౌ పుస్తకంలో పలు వాస్తవాలు బయటపెట్టారు. నిజానికి వేదకాలం నుంచి గొడ్డు మాంసం ఆహారంగా తినటం ఉన్నది. గోవును ఆహారంగా స్వీకరించవచ్చు అని తైత్తరీయ బ్రాహ్మణం చెబుతున్నది. యజ్ఞవల్కుడు ఆవు మాంసం కోరటం గురించి శతపథ బ్రాహ్మణంలో స్పష్టంగా ఉన్నది. ఉత్తర క్రియలలో భాగంగా ఆవునో, ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందిచ్చేవారు. ముఖ్యంగా ఆవుకు పవిత్రత అనేటటువంటిది ఉన్నది అని నిరూపణ కాబడలేదు. పవిత్రత ఉన్నట్టుగా వీళ్ళు పొలిటిసైజ్ చేయటమే తప్ప, కల్చరలైజ్ చేయటమే తప్ప ఆవుకు ఎటువంటి పవిత్రత అనేది లేదు. డిఎన్ జా రాసినటువంటి ద హోలీ కౌ అనేటటువంటి పుస్తకం లోపల ఒక 3000 సంవత్సరాల ఆవుని ఆహారంగా తీసుకునేటటువంటి చరిత్రనంతా దాని లోపల లిఖించాడు. చారిత్రకంగా బ్రాహ్మణులు ఆవుని, ఎద్దుకూరని, దున్నకూరని, పందికూరని, రకరకాల జంతువుల్ని వాళ్ళు ఆహారంగా ఎట్లా తీసుకున్నారు. నిజానికి బీఫ్ అనేది ముసలి వయసుల్లోనే ఎద్దులు, ఆవుల నుంచి తీస్తారు. బీఫ్ పేదవారి మాంసంగా చెబుతారు. మటన్ ధర కంటే 3వ వంతుకు దొరుకుతుంది. ఇప్పుడు చికెన్, మటన్, ఇతర కూరగాయల ధరలు బాగా పెరిగే అవకాశాలున్నాయి. ఇందులో మరొక కోణం ఉంది. చికెన్ పరిశ్రమ ఒక కార్పొరేట్ వ్యవస్థగా విస్తరించింది. మాంసం పరిశ్రమలో చికెన్ లాభాలు ఎక్కువ. అందుకే బీఫ్ను నిషేధం వల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీకి అందివచ్చిన అవకాశంగా మారుతుంది. చివరిగా లాభపడేది కోట్లాది రూపాయలు పెట్టిన ఆయా మార్కెట్ యజమానులే. నష్టపోయేది తక్కువ ఖర్చుతో బలవర్ధకమైన ఆహారం తింటున్న పేద ప్రజలే. బీఫ్ బ్యాన్ పట్ల అటు ప్రగతిశీల శక్తులతో పాటు సామాన్య ప్రజలు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గోవులకు రక్షణ కల్పించే ముందు మహారాష్ట్రలో మైనారిటీలు, మహిళలు, దళితులకు భద్రత కల్పించండి అంటూ ప్రఖ్యాత రచయిత సల్మాన్ రష్దీ ట్వీట్ చేశారు. అంతేకాదు బాలీవుడ్కు చెందిన పలువురు విమర్శలు గుప్పించారు. ఫరా అఖ్తర్, ఆయుష్మాన్ ఖురానా, రిచా చద్దా తదితరులు దీనిపై ట్విట్టర్లో పలు కామెంట్లు చేశారు. ప్రముఖ నటుడు రిషి కపూర్ కూడా నిరసన తెలియజేశారు. అంతేకాదు నేనేం తినాలో ప్రభుత్వం చెప్పకూడదు అన్నారు. హిందుత్వ విధానాల ద్వారా దేశంలో ఫ్యూడల్ వ్యవస్థను బలోపేతం చేసే కుట్ర కళ్ల ముందు కనిపిస్తోంది.
అంతేకాదు నయా వలసవాదాన్ని ప్రజల నుంచి కప్పిపెడుతూ ఆపై హిందుత్వ పేరిట దోపిడీ వ్యవస్థను కొనసాగించే దిశగా దేశాన్ని తిరోగమనం వైపు నడిపించే ప్రమాదం లేకపోలేదనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.